హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం డ్రెస్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో కొన్ని టిప్స్ కూడా చెప్తాను నేను. ఇలా క్లాత్ని 4 లైన్స్గా ఫోల్డ్ చేసుకోవాలి. డ్రెస్ కటింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే మెయిన్గా ఈ 3 ఉండాలండి. ఒకటి స్కేల్, 2 9 షేప్ స్కేల్, నెక్స్ట్ సూది మోడల్లో ఉండే పిన్స్. ఈ పిన్స్ అయితే స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఇవి మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. ఫస్ట్ నేను ఇలా క్లాత్ని 4 లైన్స్ చేసి పెట్టాను కదా. మనం కొలతకి ఏ డ్రెస్ అయితే తీసుకుంటామో దాన్ని ఇలా సెట్ చేసుకోవాలి ఈ క్లాత్ పైన. నేను ఇప్పుడు కుట్టబోయే డ్రెస్కి 2 మీటర్స్ లైనింగ్ సరిపోతుంది. ఇలా క్లాత్ని ఎక్కడ కూడా ముడతలు రాకుండా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇటువైపు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా. లైనింగ్ క్లాత్ వేస్ట్ అవ్వకుండా మనము మళ్ళీ క్లాత్ని కరెక్ట్గా సెట్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు కొంచెమే క్లాత్ ఉంది, ఆ మాత్రం క్లాత్ ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ పిన్స్ పెట్టుకుందాము. ఎందుకంటే క్లాత్ మనము కట్ చేసేటప్పుడైనా లేకపోతే కొలతలు తీసుకునేటప్పుడైనా క్లాత్ కదలకుండా ఉండడానికి ఇలా మనకి ఎంతవరకు క్లాత్ అవసరం ఉంటుందో అంతవరకు చుట్టూ ఇలా పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల కటింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. కొలతలు తీసుకునేటప్పుడు ఫస్ట్ నెక్ దగ్గర కాకుండా ఇటు సైడ్కి, అంటే నడుము వైపు ఇక్కడ కరెక్టు ఎంతవరకు కావాలి అన్నది మార్క్ చేసి పెట్టుకుందాము. దానివల్ల మనకి కొంచెం ఈజీ అవుతుంది కొలతలు తీసుకున్నాడు అనేది. ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రానే క్లాత్ తీసుకుంటాను, ఎందుకంటే కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువైతే మాత్రం డ్రెస్ మొత్తం పాడైపోతుంది. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఎక్కువనే క్లాత్ పెట్టుకోండి. ఇక్కడ నేను పైన నెక్ కోసం అని చెప్పి ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ పొడవు వచ్చి 5 ఇంచెస్ తీసుకోవాలి. కొంచెం మనకి ఇక్కడ కుట్టు పడుతుంది కదా షోల్డర్ దగ్గర, అక్కడ 1/2 ఇంచ్ పోతుంది. సో 4.5 అవుతుంది మనకి ఇక్కడ. ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర మళ్ళీ 2 ఇంచెస్ ఉందా లేదా అని చెక్ చేసుకొని కరెక్ట్ లైన్ గీసుకోవాలి పైనుంచి. ఇలా చెక్ చేసుకోండి. నెక్స్ట్ షోల్డర్ కోసం కొలత చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ మధ్యలో వచ్చి నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ ఎలాగూ ఇటు పంపకం వేసేటప్పుడు ప్లస్ ఇటు ఆర్మ్ రోల్ దగ్గర కొంచెం పోతుంది. ఇక్కడ ఆర్మ్ రోల్ కోసం నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఆ రెండింటిని జాయిన్ చేసేయాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత మనం ఇక్కడ జనరల్గా 1 ఇంచ్ అయినా 1.5 ఇంచ్ అయినా తీసుకోమంటారు కదా. నాకు తెలిసినంత వరకు ఇక్కడ 2 ఇంచెస్ తీసుకోవడమే బెటరు. ఎందుకంటే మనం 1.5 ఇంచ్ తీసుకోవడం వల్ల కొంచెం లోపలికి వచ్చేస్తుంది ఇక్కడ హ్యాండ్ దగ్గర. సో మనం లైనింగ్ క్లాత్ వేయకపోయినామంటే చేతుల దగ్గర మంచిగా కనపడదన్నమాట. అందుకని చెప్పి ఇలా 2 ఇంచెస్ ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు 9 షేప్లో ఉన్న స్కేల్ని తీసుకొని ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు, కర్వ్ షేప్ వచ్చేటట్టు మనము లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ కర్వ్ లైన్ అనేది ఈ 2 లైన్స్, స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కదా, అవి దాటి బయటికి వెళ్ళకూడదు. అలా వెళ్ళకుండా సెట్ చేసుకొని ఇలా లైన్ గీసేసుకోవాలి. నెక్స్ట్ నెక్ దగ్గర ఇటు షోల్డర్ వైపు ఉన్న లైన్ ఉంది కదా, పొడవు లైన్, ఆ పొడవు లైన్ దాటొచ్చు కొంచెము స్కేల్ అనేది. అలా రౌండ్గా సెట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూస్తున్నారు కదా,
ఒకవైపే లైన్ క్రాస్ అయింది. ఇంకో వైపు కాలేదు. ఆ రౌండ్ వచ్చే దగ్గర. ఇలా మొత్తం మనం కట్ చేయడానికి కొలతలు అన్నీ తీసుకున్న తర్వాత దీనికి చుట్టూ మనం ఇట్లా పిన్స్ పెట్టుకోవాలి. చూడండి వీడియోలో క్లారిటీగా కనిపిస్తలేదు కావచ్చు మీకు. నేను చుట్టూ పిన్స్ పెట్టాను. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల కట్టింగ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. చాలా జాగ్రత్తగా ఇలా కట్ చేసుకోవాలి. నేను నెక్ దగ్గర కట్ చేయడం లేదు. ఎందుకంటే బ్యాక్ సైడ్‌ది కొంచెం ఎక్కువ కొలత తీసుకోవాలి కదా! అందుకని చెప్పి నేనక్కడ కట్ చేయడం లేదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత నాకు లైనింగ్ పొడవొచ్చి సరిపోదనమాట. అందుకని చెప్పి నేను ముందే ఎక్స్ట్రా లైనింగ్‌ని మనకు టాప్ లోపల ఎంత లైనింగ్ అవసరమో అంత ముందే కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి చూడండి ఈ లైనింగ్‌ని అంటే నేను ఫ్రంట్‌కి, బ్యాక్‌కి 2 సైడ్ కోసం అని చెప్పి నేను ఇలా రెండింటికి సరిపడా సేమ్ సైజు లైనింగ్ కట్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని అటాచ్ చేసుకోవాలి. మీకు కావాల్సిన పొడవు కంటే లైనింగ్ తక్కువ ఉంటే ఇలా మనం ఎక్స్ట్రా కట్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను పిన్స్ అన్నీ తీయట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కోసం అంటే నెక్ కట్ చేయలేదు కదా ఇంకా మనము. ఈ లోపల వైపు లైనింగ్‌కి మనం ఎలాంటి మార్క్ చేయలేదు కాబట్టి ఈ టోటల్ పిన్స్ తీసేసిన తర్వాత సెట్ చేయడం కొంచెం కష్టమవుతుంది. అందుకని చెప్పి ఈ పైన పిన్స్ ఉన్నాయి కదా! అలా ఉండంగానే ఒక్కొక్క పిన్ తీసుకుంటూ ఈ మధ్యలో 2 క్లాత్స్ ఉంటాయి కదా! వాటికి అటాచ్ చేసేసుకోవాలి. మరి పైన వాటికి ఎలా అనంటే ఇక్కడ మనం ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నాము. సో, అది మనము కరెక్ట్ పిన్ సెట్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి ఫస్ట్ లోపల లైనింగ్‌కి ఇలా పిన్స్ సెట్ చేసుకుంటే మనకి కటింగ్ అనేది ఈజీగా అవుతుందనమాట. చూడండి. ఇప్పుడు మనము దీనికి ఈజీగా పెట్టుకోవచ్చు పిన్స్ అనేవి. ఇక్కడ పిన్స్ పెట్టుకునేటప్పుడు ఈ షోల్డర్ మధ్యలో ఖచ్చితంగా పిన్ పెట్టండి. అక్కడ ప్లస్ రౌండ్ వచ్చే ప్లేస్‌లో అంటే రౌండ్ నెక్ దగ్గర క్లాత్ అనేది అక్కడ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఇలా సైడ్‌కి ఇట్లా కట్ చేస్తాం కదా! చెయ్యి అనేది క్రాస్ తిరుగుతది కాబట్టి అక్కడ కొంచెం వేరేలాగా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి అక్కడ పిన్ పెట్టుకుంటే కొంచెం సేఫ్టీ అన్నట్టు. ఇలా కట్ చేసుకోవాలి. ఈ 9 షేప్ స్కేల్‌ని యూజ్ చేయడం వల్ల పర్ఫెక్ట్ నెక్ లైన్ వస్తుందనమాట. రౌండ్‌గా వస్తుంది. పర్ఫెక్ట్‌గా వస్తుంది. మీ దగ్గర ఆ స్కేల్ లేకపోయి ఉంటే ఈసారి ఖచ్చితంగా కొనుక్కోండి. చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. నెక్స్ట్ బ్యాక్ నెక్ కోసం మనం ఇక్కడ 2 ఇంచెస్ తీసుకుంటున్నాము. సేమ్ ఫ్రంట్ నెక్‌కి ఎలాగే 2 ఇంచెస్ తీసుకున్నామో అలాగే. అండ్ ఇక్కడ పొడవొచ్చి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ సేమ్ కింద కూడా 2 ఇంచెస్ ఇలా సెట్ చేసుకోవాలి. కొంచెం కూడా లైన్ క్రాస్ అవ్వకుండా. ఇలా స్ట్రెయిట్ లైన్ గీసుకోండి. ఫ్రంట్ నెక్‌కి ఎలా రౌండ్ షేప్ లైన్ డ్రా చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా అలాగే డ్రా చేసుకోవాలి. ఇక్కడ పిన్ పెట్టేయండి. ఇక్కడ కట్ చేసేటప్పుడు కొంచెం స్లోగా కట్ చేయండి.
మీకు అర్థం అవ్వడం కోసం ఇంత స్లోగా వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో నెక్ అనేది. ఇప్పుడు మనము ఈ లైనింగ్‌కి ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌ని అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఇలా అటాచ్ చేసి ఇక్కడ ఫస్ట్ అటాచ్ చేసేయండి. ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీది నుంచి ఎక్స్ట్రా కుట్టు వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎలా కనపడుతుందో, నీట్‌గా కనిపించట్లేదు కదా మనకి. సో, ఇలా కొంచెం బుగ్గలాగా కాకుండా ఇట్లా స్ట్రెయిట్ లైన్ వేసేసరికి ఇట్లా కలిసిపోతుంది ఆ క్లాత్‌లోకి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఫ్రంట్, బ్యాక్ లైనింగ్స్ ఉన్నాయి కదా! సేమ్ రెండిటిని ఒకే విధంగా అలా అటాచ్ చేసుకోవాలి. ఈ 99 రూపీస్ శారీ ఇది. నేను ఇంతకుముందే వీడియో పెట్టాను. అదే ఈ శారీ. ఫస్ట్ మనం ఇక్కడ ఈ శారీ మీద ఈ కట్ చేసుకున్న లైనింగ్‌ని ఇలా పెట్టేసుకోవాలి మొత్తము. పెట్టేసి పిన్స్ పెట్టేయాలి. ఇక్కడ మనము కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్. పిన్స్ పెట్టాం కదా అని చెప్పి అట్లా పెడితే అంటే కట్ చేస్తే క్లాత్ తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే నెక్ దగ్గర, ఆర్మ్ రోల్ దగ్గర, సైడ్స్‌కి ఇక్కడెక్కడ అవసరం లేదు. ఫస్టే కట్ చేసుకునుడు. కుట్టుకున్న తర్వాత నీట్‌గా కట్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం క్లాత్ అటు ఇటు అయినా కానీ ఎక్స్ట్రా క్లాత్ ఉంటది కాబట్టి మనకి కొంచెం ప్రాబ్లమ్ ఉండదు. అంటే ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకి ఇవన్నీ చిన్న చిన్న బేసిక్స్ అన్నమాట. ఇలా మొత్తం చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని మనం కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి లైనింగును మెయిన్ క్లాత్ కంటే కొంచెం తక్కువ ఉంది లైనింగ్. అలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ పైన షోల్డర్స్ కోసం మనం క్లాత్ కొంచెం వదిలిపెట్టుకోవాలి. అక్కడ వదిలిపెట్టుకొని ఇక్కడ 14 ఇంచెస్ వరకి మనం ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. అంటే ఇక్కడ కుచ్చులు పెట్టుకోవడానికి మనకి. ఇక్కడ నేను శారీది పొడవును కట్ చేస్తున్నాను. వెడల్పుని ఫోల్డ్ చేస్తున్నా. ఇలా సెట్ చేసుకొని అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి ఎక్స్ట్రా క్లాత్ పైన అంటే షోల్డర్ కంప్లీట్‌గా ఉండేటట్టు క్లాత్ చూసుకొని కొంచెం కింది వైపు ఇక్కడ మనం లైన్ డ్రా చేసాం కదా! ఆ లైన్ కంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్, బ్యాక్ 2 సైడ్‌ల కోసం ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగే సెట్ చేసుకొని కట్ చేసుకోండి. చూడండి ఇక్కడ లైన్ కంటే కొంచెం ఎక్స్ట్రా అంటే మెయిన్ క్లాత్‌ని కట్ చేస్తున్నాను నేను. మళ్ళీ దీన్ని సెట్ చేయనవసరం లేకుండా ఈ కట్ చేసిన క్లాత్ ఉంది కదా! దాన్నే పెట్టేసి మళ్ళీ కట్ చేసుకోండి. అంటే ఫ్రంట్‌కి, బ్యాక్‌కి 2 సైడ్‌లు. షోల్డర్ వైపు కాకుండా కింది సైడ్ నేను ఎండింగ్‌లో ఆ క్లాత్‌కి ఓవర్‌లాక్ చేశాను. మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ప్లెయిన్ శారీస్‌కి అయితే కంపల్సరీగా చేయాలి. ఇలా చేయడం ఓవర్‌లాక్ చేయడం వల్ల దారాలనేవి బయటికి రావన్నమాట. ఇలా కొంచెం కొంచెం నేను చిన్న చిన్న కుచ్చులే పెడుతున్నాను. పెద్దగా ఏం పెట్టట్లేదు. ఇలా వెడల్పుని కట్ చేసుకోవడం వల్ల ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటది కదా! అది మనకి కుచ్చులకు పెట్టుకోవచ్చు. అంటే మళ్ళీ మనము కుచ్చుల కోసం క్లాత్‌ని అటాచ్ చేయనవసరం లేదనమాట. ఇలా కంప్లీట్‌గా నేను ఆ టాప్ మొత్తం ఇలా పిన్స్‌తోని సెట్ చేసుకుంటున్నాను. ఇలాంటి టైంలో ఈ పిన్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. ఇలా సెట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా! దాని మీద ఇలా కుట్టు వేసేసుకుందాం కింది వైపు. ఇప్పుడు పైవైపు అంటే మధ్యలో కూడా ఊకే పిన్స్ పెట్టుకొని ఊకే చేస్తుంటే కొంచెం స్ట్రెయిన్ అవుతాం కదా!
అందుకని చెప్పి ఎక్కడైతే ఎండింగ్ ఉంటుందో అక్కడ ఇలా కుచ్చులు సెట్ చేసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి. ఇక ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మధ్యలో ఇలా లైన్స్ వేసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ 9 ఇంచెస్ గ్యాప్తోని నేను లైన్స్ డ్రా చేశాను. ఈ లైన్స్ అనేవి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండింటి పైన ఈక్వల్ లెంత్తోనే ఇలా లైన్స్ డ్రా చేసేసుకోవాలి. ఇంతకుముందు మనం కుచ్చులు కుట్టాం కదా, అదే విధంగా దానికోసం ఎలా అయితే కట్ చేసామో క్లాత్ని సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి క్లాత్ని. కాకపోతే ఇక్కడ లెంత్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. ఈ లైన్స్ లేయర్స్ కోసం లైన్స్ డ్రా చేసాం కదా, ఆ లైన్స్కి ఎంతైతే అవసరమో అంతే క్లాత్ని అంటే 6 లేయర్స్ని మనం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ కోసం అన్నమాట. నేను ఇంతకుముందు ఒకటి కట్ చేసి పెట్టాను. దాన్ని సేమ్ మళ్ళీ కొలవకుండా ఇలా క్లాత్ పెట్టేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. ఒక్కసారి కొలత తీసుకొని కట్ చేసుకుంటే అయిపోతుందన్నమాట. ఊకే తీసుకోనవసరం లేదు. ఇక్కడ మనము పిన్స్ పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా క్లాత్ దగ్గరికి రాకుండా ఉండడానికి. నేను వీడియో చేసే ప్రాసెస్లో కొంచెం తొందర చేశానన్నమాట. చూడండి, ఆ లేయర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కట్ చేసిన క్లాత్ ఉంది కదా, వీటిని మనము ఇప్పుడు లేయర్స్ లాగా ఆ లైన్ పైన ఇలా చిన్న కుచ్చులు పెట్టుకుంటూ ఇలా కుట్టుకోవాలి. చూడండి, మీకు రైట్ సైడ్ అయితే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడు మీ ఇష్టం వచ్చిన సైడు కుచ్చులు పెట్టుకోవచ్చు. ఇలా 3 లేయర్స్ లైన్స్ అలా పెట్టేసుకోవాలి. ఈ కట్ చేసిన లేయర్స్కి నేను ఓవర్లాక్ చేశాను 2 సైడ్స్. అలా చేసి ఇలా లేయర్స్ లాగా చిన్న కుచ్చులు పెట్టేసి ఇలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా కుట్టేసాను అన్నమాట. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనము షోల్డర్స్ని ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలి 1/2 ఇంచుతోని. ఇక్కడ సైడ్స్కి కూడా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను లేయర్స్ దగ్గర చూడండి, క్లాత్ అక్కడ లేయర్స్ అనేది కొంచెం దూరం పెట్టాను. దగ్గరికి మొత్తం కంప్లీట్ క్లాత్ మీద కుట్టలేదు. చూడండి, ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వాలి. మనము గ్యాప్ ఇచ్చి ఆ 2 క్లాత్స్ని మనం అటాచ్ చేసేసుకోవాలి. ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చాను అంటే, మనము ఈ క్లాత్ వెనుక పార్ట్ క్లాత్ మొత్తము అంటే లేయర్స్ కూడా ఆ కుట్టులోకి వెళ్ళిపోకుండా ఇలా సపరేట్గా మళ్ళీ లేయర్స్ని అటాచ్ చేసి కుట్టుకోవడం కోసమని అలా గ్యాప్ ఇచ్చానన్నమాట. ఫస్ట్ దీని మీద అంటే ఈ 2 క్లాత్స్ని ఇలా మనము కుట్టు వేసుకోవాలి లోపల వైపు నుండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ లేయర్స్ ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ కుట్టు వేసేసాను. ఇప్పుడు ఈ లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లేయర్స్ని అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకొని వాటి మీద నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే మనము అంటే లోపల కుట్టు కనబడకుండా ఉంటుంది. ఈ లేయర్స్ అన్నవి లోపల వైపు వెళ్ళకుండా పైకి రౌండ్గా కనపడతాయి అన్నమాట. అందుకోసం అని చెప్పి ఆ లేయర్స్ మధ్యలో మనము గ్యాప్ ఇవ్వాలి. చూడండి, ఈ లేయర్స్ ఉన్న ప్రతి ప్లేస్లో అంటే లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, సేమ్ ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలి. ఎలా అటాచ్ చేయాలి అనేది నేను కుట్టి కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఓన్లీ ఇవి రెండింటినే అటాచ్ చేస్తున్నాను నేను. అంటే లేయర్స్ని అటాచ్ చేయకుండా ఆ లేయర్స్ దగ్గర చూడండి గ్యాప్ ఉంది.
లేయర్స్ ఒకవేళ ఇటువైపు వచ్చినా కానీ వాటిని కొంచెం చూసుకుంటూ పక్కకు జరుపుకుంటూ ఇలా మనము అంటే బ్యాక్ పార్ట్‌నును, ఫ్రంట్ పార్ట్‌ని రెండిటిని కలిపి కుట్టుకోవాలి. ఇలా సైడ్‌కి పైనుంచి కింది వైపు కుట్టు వేసేటప్పుడు మనకి పైన అంటే చంక భాగంలో కొంచెం క్లాత్‌ని వదిలిపెట్టి కుట్టుకోవాలి. ఎందుకు అంటే మనము హ్యాండ్స్ కుడతాం కదా! అప్పుడు మళ్ళీ దారం విప్పకుండా ఈజీగా కుట్టొచ్చన్నమాట. ఇలాగే 2 వైపులా పైనుంచి కింది వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది లేయర్స్‌ని అటాచ్ చేస్తున్నాం చూడండి. ఈ లేయర్స్ కిందికుంటాయి కదా! పైకి అపోజిట్‌లో పైకనుకొని మనం లోపల వైపు నుంచి ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా లేయర్స్‌ని కుట్టు వేసుకోవాలి. ఎక్స్‌ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కొంచెం కట్ చేసుకోండి. నీట్‌గా కనపడతది. చూడండి 2 వైపులా అటాచ్ చేసేసాను నేను టాప్‌ని. నెక్ దగ్గరొచ్చి బ్లౌజెస్‌కి ఏ విధంగా అయితే గల్ల చుట్టూ పంపకం చేస్తామో అదే విధంగా కుట్టుకొని పంపకం చేసేసుకోవాలి. ఈ డ్రెస్‌కి పంపకం కొంచెం చేస్తే మంచిగా కనపడతది. నేను ఎక్కువ పంపకమే చేస్తాను డ్రెసెస్‌కి కూడా. అండ్ ఇక్కడ చూడండి ఏ విధంగా అటాచ్ చేశానో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇప్పుడు హ్యాండ్స్ కోసం క్లాత్‌ని కట్ చేసుకుందాము. చూడండి ఇక్కడ 4 ఫోల్డ్స్ ఏస్తే హ్యాండ్ అనేది చిన్నగొస్తది. సరిపోదు. మళ్ళీ అటాచ్ చేయాల్సొస్తది. సో, నేనేం చేశాను అంటే నేను ఇట్లాంటి టాప్స్‌కి జనరల్‌గా చిన్న హ్యాండ్స్ పెట్టుకుంటేనే మంచిగా కనపడతదనమాట. అందుకని చెప్పి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేశాను. ఇలా చేయడం వల్ల మనము మళ్ళీ లైనింగ్‌ని అటాచ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఎండింగ్‌లో పిన్ పెట్టేసుకోండి. పిన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. బాగా పొడవుగా ఏం తీసుకోవట్లేదు హ్యాండ్స్ అనేది. నాకు చిన్నగానే నచ్చుతాయన్నమాట ఇలాంటి డ్రెసెస్‌కి. సో, నేను చిన్నగానే తీసుకున్నాను. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఇలా క్రాస్‌గా తీసుకొని ఇలా అటాచ్ చేసేసుకోవాలి మనము. నేను చెప్పాను కదా! మనము టాప్‌కి ఎక్కువ క్లాత్ సైడ్‌కి పెట్టాం కాబట్టి హ్యాండ్స్‌కి కూడా ఎక్కువనే పడతది. హ్యాండ్స్‌కి కూడా ఎక్కువ క్లాతే పెట్టుకోవాలి. తర్వాత కుట్టుకున్న తర్వాత ఆ ఎక్స్‌ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవచ్చు. ఇంతే కట్ చేయాలని ఏం లేదు. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఇలా డ్రెస్ పెట్టి ఎంత వరకు పడతది అనన్నది కొంచెం ఐడియా ఉంటది కదా! ఇలా పెట్టి చూసుకోండి. ఇలా చూసిన తర్వాత దానికంటే కొంచెం ఎక్స్‌ట్రా తీసుకోండి. తర్వాత అవసరం లేకపోతే కట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే సైడ్స్‌కి కుట్లు వేసేటప్పుడు తక్కువ ఉంటే ఇబ్బందవుతదనమాట. అండ్ నేనిక్కడ కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ అనేది మనము అపోజిట్ డైరెక్షన్‌లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనము ఒక కుట్టు వేసేసుకోవాలి కింద కింద వైపు. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ కింది లోపలికి వెళ్ళిపోతది. చూడండి ఈ విధంగా
అనుకొని దాని మీద మళ్ళీ కుట్టు వేసుకోవాలి. మనము టాప్‌కి చిన్న చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టు వేసాం కాబట్టి, అదే విధంగా ఇక్కడ హ్యాండ్‌కి కూడా కొంచెం డిజైన్ ఉంటే మంచిగుంటది అనిపిచ్చింది. అందుకే నేనిలా చిన్న చిన్నగా ఫోల్డ్ చేసేసి వాటి మీదకించి ఒక కుట్టు వేసేసాను. చూడండి ఇక్కడ చిన్నగా ఫోల్డ్ చేసి ఇలా కుట్టు వేశాను. కంప్లీట్‌గా ఈ హ్యాండ్ మొత్తం అలాగే కుట్టు వేసుకోవాలి. అందుకోసం అని చెప్పి నేను ఎక్స్‌ట్రా క్లాత్ తీసుకున్నాననమాట. ఇలా మధ్య మధ్యలో పిన్స్ పెట్టుకొని చేస్తే ఈజీగా ఉంటది ప్రాసెస్. ఇలా మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత మనం హ్యాండ్ షేప్‌ని కరెక్ట్ కట్ చేసుకుంటే అయిపోతది. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు డ్రెస్‌కి అటాచ్ చేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోండి. హ్యాండ్స్ కుట్టేటప్పుడు చంక భాగం నుండి కుట్టకండి. ఇప్పుడు చూపిస్తున్నా కదా! చూడండి ఈ విధంగా అనుకుంటూ ఇలా కుట్టు వేసుకోవాలి. మళ్ళీ ముందు వైపు అదే విధంగా మధ్యలో నుండే అలా కుట్టు వేసేసుకోవాలనమాట. నేను ఇంతకుముందు యాష్ కలర్ డ్రెస్ కటింగ్‌ది అప్‌లోడ్ చేశాను వీడియో. దానికి దీనికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ సేమే ఉంటది. సో, ఈ అవుట్‌ఫిట్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.